హాయ్ వ్యూవర్స్. జనరల్గా హిజాబ్ ధరించి ఎవరు కనిపిస్తారండి? ముస్లిం మహిళలు. ఎక్కడండి? బయట, అదేవిధంగా మతపరమైన స్థలాలలో ఇలా ఎక్కువ కనిపిస్తారు. స్కూలు, కాలేజీ అంటే కొన్ని చోట్ల రెస్ట్రిక్షన్స్ కనుక ఉన్నట్టయితే అక్కడ ధరించకూడదు స్కూల్ యూనిఫామ్, కాలేజీ యూనిఫామ్. బయట అంటే ఎక్కడ? వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళ అథ్లెట్స్ లేదా ప్లేయర్స్ ఇలా అనుకుందాం. దెన్ ఊరుకోండి, ఆటలాడేవాళ్ళు హిజాబ్ ఎట్లా ధరిస్తారు? హిజాబ్ ధరించి ఆటలాడితే కష్టం కదా, అంతేనా? అప్తహా మక్సూద్ అని చెప్పి 24 సంవత్సరాల అమ్మాయి, స్కాట్లాండ్ తరఫున ప్రపంచంలో ఎన్నో దేశాలతో ఆమె క్రికెట్ ఆడింది. రైట్ ఆర్మ్ బౌలర్ అండ్ బ్యాట్స్మెన్ కూడా. సీరియస్లీ మీరు వినేది, ప్రపంచంలో మొట్టమొదటి మహిళ హిజాబ్ ధరించి క్రికెట్ ఆడుతున్నటువంటి పర్సన్. వీళ్ళది పాకిస్తాన్. వీళ్ళ నాన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము బాగా చిన్నప్పుడు ఉన్నప్పుడే స్కాట్లాండ్ వచ్చినారు. ఎలా? శరణార్థులుగా. దాని శరణార్థులుగా వచ్చినప్పుడు వీళ్ళకంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అవుతూ అలా లీడ్ చేస్తున్న మూమెంట్లోనే 11 సంవత్సరాల వయసులో ఆమె క్రికెట్ ఆడటం స్టార్ట్ చేసింది. మీరు నమ్ముతారో లేదో, అప్పటికే బాగా ప్రాక్టీస్ చేసినట్టుంది. 11 సంవత్సరాల వయసులో ఇక అఫీషియల్ వేలో వాళ్ళ ఫ్రెండ్స్, క్లబ్ టోర్నీస్, కాలేజ్, స్కూల్స్ లైక్ ఇలా ఉంటాయి కదా, ఇక ఆ బ్యాచ్లో వచ్చి ఆడుతున్నప్పుడు 6 నెలల్లో, అంటే 11 సంవత్సరాలు 6 నెలల వయసు ఉన్నప్పుడే ఆమెని అఫీషియల్గా ఎంపిక చేశారు. ఇక అండర్ 14, అండర్ 17, అండర్ 19 ఇప్పుడు ఆ స్కాట్లాండ్ దేశం తరఫున ఆడుతున్నటువంటి మహిళ. ప్రపంచంలో మొట్టమొదటి మహిళా క్రికెటర్. ఏ రకంగా? హిజాబ్ ధరించి ఆడుతున్నట్టు మహిళగా. అండ్ ఇంకో విషయం అండి, ఈమె తైక్వాండోలో బ్లాక్ బెల్ట్. చూడండి, అసలు మతానికి సంబంధించి వాళ్ళ యొక్క కల్చర్ ఏదైతే ఉంటుందో వాటికి విలువనిస్తూ ఒక మహిళగా తనను కాపాడుకోవటానికి ఆత్మరక్షణ విద్యలు నేర్చుకొని తనకి ఇష్టమైనటువంటి క్రికెట్లో అందరికన్నా శబాష్ అనిపించుకోవాలన్నట్టుగా అటు బౌలింగ్లో, బ్యాటింగ్లో, ఓ రకంగా చెప్పండి బౌలరే బట్ ఆల్రౌండర్ అనుకోవచ్చు, బ్రహ్మాండంగా దూసుకుపోతూ ఉంది. అప్తహా మక్సూద్. ఎందుకు చెప్పాను? మన మతాచారాలు కానీ మన వ్యక్తిగతం ఉన్నటువంటివి ఏవైనా సరే మనల్ని వెనక్కి లాగేటట్టుగా ఉండకూడదు, అందరిలోకి గొప్పగా తీసుకెళ్ళేటట్టు ఉండాలి. నేను గతంలో కూడా చాలా సందర్భాలలో చెప్పాను. అంతేది నేనే ఎగ్జాంపుల్ అండి. నాలంటూ బోల్డెన్ మంది ఉంటారులే, కానీ జస్ట్ ఏమంటారంటే, నా 10th క్లాస్లో ట్యూషన్లో కొంతమంది అల్లరి చేస్తూ ఉండేవారు, నేను అల్లరి చేస్తూ ఉండేవాడు. బట్ మిగతా వాళ్ళని ఆ టోస్ట్ మాస్టర్ తిరగటమో కొడతామో చేశాడు. నన్ను కొట్టేవాడు కదా, తిట్టేవాడు కదా, మా అయితే కోప్పడేవాడు. నేను పక్కన ఉన్న వాళ్ళు, నేను అక్కడ లేను, నేను ఆ పక్కన ఉన్నాను, బట్ దాన్ని గమనించాల. అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు, ఆయన మీరేంటి శివప్రసాద్ని తిట్టరు కొట్టరు, మిగతా వాళ్ళని తిడతారు కొడతారు, అతను కూడా గొడవ చేస్తుంటే, అరే అతను గొడవ చేయటం కాదురా, సరదాగా ఉంటాడు, కానీ తను ఏం చేస్తాడు? సరదాగా ఆట పట్టిస్తున్నా, చిన్నపాటి గొడవ చేస్తూ ఉన్నా చదువులో ముందుంటాడు. తన డ్యూటీ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా చేసుకుంటా పోతాడు. అంటే పక్క వాళ్ళని ఇబ్బంది కలిగించడు, పక్క వాళ్ళకి మళ్ళీ చెప్పాల్సిన చెప్తూనే ఉంటాడు. అలా ఉంటే వాళ్ళు చేసే గొడవైనా లేదా వాళ్ళు చేసే కొద్దిసేపు సరదాగా ఉండే ఏవైనా పనులైనా యువతలకు అంత హట్టింగ్ అనిపించవు అండ్ మోరో ఇబ్బంది అనిపించవరా అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత పలు సందర్భంలో ఇటువంటి వేరే వాళ్ళ విషయంలో నేను వినున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి విషయం కూడా అదే. అప్తహా మక్సూద్ హిజాబ్ ధరించి క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు ఆబ్వియస్గా చాలామంది అబ్జెక్షన్ చేయాలి, కానీ ఎవరు ఎందుకు చేయలేదురా బాబు అంటే, ఆ అమ్మాయి పద్ధతిగా ఉంది, డీసెంట్గా ఉంది, తన పని తను చేస్తూ ఉంది, క్రికెట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది, అండ్ పర్సనల్ వేలో కూడా తైక్వాండోలో బ్లాక్ బెల్ట్, అండ్ పాకిస్తాన్ నుంచి వచ్చిన స్కాట్లాండ్ లాంటి దేశంలో ఉంటూ ఉన్న మా మతమే గొప్పది అంటూ మతానికి సంబంధించి హడావుడులు ఏమి చేయలే, మతం మార్చాలని చెప్పేసి మిగతాలు ఎవరిని ఏమి అనలా. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని దరిద్రమైనటువంటి అలవాట్లు ఉంటే పనికి మన వెధవలు ఉంటారే, వారిలాగా ఎక్కడ ఏమి చేయకపోగా అందరి చేత శబాష్ అనిపించుకుంటూ ఉంది. అందుకే ఈరోజు ప్రపంచంలో మొట్టమొదటి మహిళగా నిలిచింది హిజాబ్ ధరించి క్రికెట్ ఆడుతున్నటువంటి పర్సన్గా, స్కాట్లాండ్.